హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక మోడర్న్ మిషనింగ్ ప్రాసెస్ లేదా మోడర్న్ అప్లికేషన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఈ మోడర్న్ అప్లికేషన్ ఏంటి అంటే థర్మల్ స్ప్రేయింగ్. ఓకే, సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి లేదా ఒక బేరింగ్కి లేదా ఒక పర్టికులర్ ఐటెంకి మనం సర్టెన్ ప్రాపర్టీస్ మనం రప్పించుకోవాలి అనుకుంటే లేదా డ్యామేజ్ అయింది రిపేర్ చేయాలి అనుకుంటే ఎక్కువగా వాడే ఒక ప్రాసెస్సే మనకి థర్మల్ స్ప్రేయింగ్. సో ఈ మధ్య చాలా ఎక్కువగా ఈ థర్మల్ స్ప్రేయింగ్ని యూజ్ చేస్తున్నారు. సో ఏంటి ఈ థర్మల్ స్ప్రేయింగ్ అంటే మనకి థర్మల్ స్ప్రేయింగ్ కోటింగ్స్ ఆర్ ఫార్మ్డ్ బై సక్సెసివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఆఫ్ స్ప్రే డ్రాప్లెట్స్ ఇన్ ఫుల్లీ మౌంటెడ్ or partially melted state followed by a flattering or rapid cooling and solidification. అంటే సపోజ్ నేను ఈ మెటీరియల్కి థర్మల్ స్ప్రేయింగ్ చేద్దాం అనుకున్నాను. అసలు థర్మల్ స్ప్రేయింగ్ అంటే ఏంటి? జస్ట్ సింపుల్, మనం ఏదైతే సపోజ్ ఇది ఎస్ఎస్, సో నేను దీనికి ఎస్ఎస్ కోటింగ్ వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది వార్నౌట్ అయిపోయింది. సో దీనికి ఎస్ఎస్ రావాలి అంటే నా దగ్గర ఆ ఎస్ఎస్ రాడ్ యొక్క మెటల్స్ కానీ లేకపోతే డైరెక్ట్ రాడ్ కానీ ఉండాలి. ఈ థర్మల్ స్ప్రేయింగ్లో ఏం చేస్తున్నాము అంటే ఈ రాడ్ని మనం తీసుకున్న రాడ్ని మెల్ట్ చేసి దీనిపైన మనం స్ప్రే చేస్తున్నాము. అంటే హీట్ చేసి స్ప్రే చేయడాన్ని, దాన్ని మోల్టెన్ స్టేట్లో తీసుకెళ్ళి స్ప్రే చేయడాన్ని థర్మల్ స్ప్రేయింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. థర్మల్ స్ప్రే కోటింగ్స్ ఆర్ ఫార్మ్డ్ బై, ఎలా ఆ కోటింగ్స్ అనేవి వస్తాయి అంటే, దీని మీద కోటింగ్స్ ఎలా వస్తాయి అంటే సక్సెసివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఏ స్ట్రీమ్, ఒక స్ట్రీమ్ ని మనం ఇంపాక్ట్ చేస్తున్నాము ఆఫ్ స్ప్రే డ్రాప్లెట్స్. సో ఆ మోల్టెన్ మెటల్ స్ప్రే డ్రాప్లెట్స్ కింద డైరెక్ట్ గా వెళ్తుంది, దాన్ని తాగుతుంది. ఇన్ ఏ ఫుల్లీ మోల్టెన్, సో అది ఏ స్టేట్ లో ఉండొచ్చు? ఫుల్ గా మోల్టెన్ స్టేట్ లో ఉండొచ్చు, అంటే కంప్లీట్ గా లిక్విడ్ లో ఉండొచ్చు, లేదా పార్షియల్ గా మెటల్ అందులో ఉండొచ్చు. ఓకే, ఫాలోడ్ బై, సో ఒకసారి మనకి కోటింగ్ వేసిన తర్వాత ఫ్లాటరింగ్ అనే ఆపరేషన్ చేస్తాం దాని మీద, అండ్ ర్యాపిడ్ కూలింగ్ అనేది ఉంటుంది, అండ్ దాని తర్వాత సొలిడిఫికేషన్, అంటే మరి ఇది లిక్విడ్ లో ఉండకూడదు కదా, సొలిడిఫై అయిపోవాలి. సో ఈ సొలిడిఫికేషన్ కూడా ఇందులో ఉంటుంది. దీన్నే మనం థర్మల్ స్ప్రేయింగ్ అంటాం. సో సింపుల్ గా మనం చెప్పాలి అంటే మనకి ఏదైనా ఒక మెటీరియల్ మీద మనం ఒక స్ప్రే కోటింగ్ వేస్తే, ఓకే, అది కూడా మనకి ఒక కావలసిన మెటీరియల్ ని కరిగించి మోల్టెన్ మెటల్ స్టేట్కి తీసుకొచ్చి ఒక జెట్తో దీని మీదకి పంపిస్తే ఒక కోటింగ్ అనేది వస్తుంది. దాన్నే మనం థర్మల్ స్ప్రే అన్నాం. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఇది చూసారు కదా, సో ఇది ఒక గన్ను. సో ఇందులోకి మనకి ఒక ఎలక్ట్రోడ్ వస్తుంది, దాన్ని మనం ఎలక్ట్రోడ్ కాదు, జస్ట్ ఆ ఫిల్లర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఈ హీటింగ్ కావాలి కదా, మరి టెంపరేచర్ జనరేట్ అవ్వాలి. సో ఆ టెంపరేచర్ జనరేట్ అవ్వడానికి కావాల్సిన ఆ రెండు కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి ఈ నాజిల్లో ఆ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అవడం వల్ల ఆ మోల్టెన్ మెటల్ అనేది కూడా మనకి ఏమవుతుంది అంటే ఆ మెటల్ అనేది కరుగుతుంది. సో రెండు కూడా డైరెక్ట్ గా ఒక జెట్ లాగా వచ్చి మనకి ఏదైతే మెటీరియల్ కావాలో దాని మీద స్ప్రే అనేది అవుతుంది. సో ఇప్పుడు మీకు యానిమేషన్ ఉంది, చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి, ఈ థర్మల్ స్ప్రేయింగ్ అనేది అప్రాక్సిమేట్లీ 20 మైక్రాన్స్ టు సెవరల్ ఎంఎం, అంటే దీని మీద 20 మైక్రాన్స్ నుంచి కొంత, అంటే 1, 2 mm 3 mm అలా స్ప్రే సెవరల్ ఎంఎంస్ వరకు మనం చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ది ప్రాసెస్ అండ్ ఫీడ్ స్టాక్. సో మనం అది ఫీడ్ చేయడం ద్వారా కానీ లేకపోతే ఆ ప్రాసెస్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఓవర్ ఏ లార్జ్ ఏరియా ఎట్ హై డిపాజిషన్ రేట్ ఆర్ కంపేర్ టు అదర్ కోటింగ్ ప్రాసెస్. సో మెయిన్ గా ఏంటి అంటే వేరే ప్రాసెస్ తో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ ఈ కోటింగ్ అనేది ఉంటుంది, అంటే హై రేంజ్ కోటింగ్ అనమాట ఇది. ఓకే, సో సచెస్ అంతకుముందు కోటింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలక్ట్రో ప్లేటింగ్ ద్వారా కోటింగ్ చేస్తారు, లేదా ఫిజికల్ గా కోటింగ్ చేస్తారు, అండ్ కెమికల్ వేపర్ డిపాజిషన్ ద్వారా కోటింగ్ చేస్తారు. సో ఈ మూడింటి కన్నా కూడా ఈ థర్మల్ స్ప్రేయింగ్ లో మనం హై రేట్ లేదా హై వాల్యూమ్ తో మనం స్ప్రేయింగ్ అనేది చేయొచ్చు మెయిన్ గా. ఓకే, ఇది థర్మల్ స్ప్రేయింగ్.
సో ఇది దాని యొక్క ప్రాసెస్, ఎలా వెళ్తాయి పార్టికల్స్, ఎలా వెళ్తాయి ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఒక ప్లేట్ మీద అది స్ప్రే చేస్తూ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ కంప్లీట్ గా లిక్విడ్, సో ఈ ప్లేట్ మీద మనం ఇలా థర్మల్ స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది దాని యొక్క మెయిన్ ప్రాసెస్. సో ఇక్కడ ఆక్సిజన్ వెళ్తుంది లేదా ఫ్యూయల్ వెళ్తుంది, అక్కడ నుంచి గ్యాస్ వస్తుంది. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఒక ఫ్లేమ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఫ్లేమ్ క్రియేట్ చేస్తే మనం అక్కడ నుంచి పైనుంచి పౌడర్ కానీ లేకపోతే మెటీరియల్ కానీ ఫీడింగ్ ఇస్తాము. సో ఎప్పుడైతే ఫీడింగ్ ఇచ్చి ఇక్కడ వరకు వచ్చిందో ఈ ఫ్లేమ్ వల్ల అది ఏమవుతుందంటే ఆ మెటల్ కాస్త కరిగిపోతుంది, కంప్లీట్ గా మోల్టన్ స్టేట్ కి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మోల్టన్ స్టేట్ కి వెళ్ళిపోయిందో ఇదంతా డైరెక్ట్ గా వచ్చి ఈ ప్లేట్ మీద మనం ఈ వర్క్ పీస్ మీద కోటింగ్ వేయాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డిపాజిట్ ఉంది. సో ఇది డ్రాప్లెట్ కానీ లేకపోతే పౌడర్ కానీ డైరెక్ట్ గా మోల్టన్ స్టేట్ లో డైరెక్ట్ గా వచ్చి లేయర్ బై లేయర్ కోటింగ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారు కదా, సో ఇది కోటింగ్ అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్ కట్ రియల్ పిక్చర్ అనమాట. ఒక సాలిడ్ బార్ మీద మనం ఏం చేస్తున్నాము అంటే అక్కడ దీని మీద కోటింగ్ అనేది చేయబడం జరుగుతుంది. సో ఇది లెంగ్త్ బట్టి జస్ట్ ఇలాగ ఒక మనం ఈ పెయింటింగ్ చూసాం కదా, వాల్స్ పెయింటింగ్ వేస్తూ ఉంటారు. సో ఆ పెయింటింగ్ ఎలా అయితే వేస్తారో ఇది కూడా అలాగే వేస్తారు, కాకపోతే పర్టికులర్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి సమ్ పీపీ అనేది వాడుతూ ఉంటారు అనమాట. సో కొంచెం డేంజరస్ అయిన ఆపరేషన్, ఎక్స్పర్ట్స్ మాత్రమే ఇది చేస్తూ ఉంటారు ఈ థర్మల్ స్ప్రేయింగ్ అనేది. ఓకే, సో ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్తుంది ఈ ఆబ్జెక్ట్ మీద ఈ కోటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది రియల్ గా అప్లికేషన్. సో డైరెక్ట్ గా గ్లాస్ ప్యానల్ ఏదైతే ఉందో దాని మీద కోటింగ్ వేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది కూడా ఒక డయాగ్రాము. జస్ట్ ఈ పార్టికల్స్ వచ్చి దీని మీద ఈ కోటింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో థర్మల్ స్ప్రేయింగ్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, మెయిన్ గా ఎందుకు వాడతాము అంటే, ఎక్కడెక్కడ వాడతాము అంటే, ఇన్ అడిషన్ టు ఒరిజినల్ ఎక్విప్మెంట్ అప్లికేషన్స్ థర్మల్ స్ప్రేయింగ్ కోటింగ్స్ ఆర్ యూజ్డ్ టు రిపేర్ పార్ట్స్. సో పార్ట్స్ ని రిపేర్ చేయడానికి, ఏవైతే వార్న్ అవుట్ అయిపోయాయో అరిగిపోయాయో వాటిని మనం రీగెయిన్ చేయడానికి, అండ్ డ్యామేజ్డ్ ఇన్ సర్వీస్ లో ఉండగా డ్యామేజ్ అయిపోతే దాన్ని రిపేర్ చేయడానికి, అండ్ రీస్టోర్ డైమెన్షన్స్. సో కొన్ని డైమెన్షన్స్ పోతూ ఉంటాయి అరిగిపోవడం వల్ల కానీ డ్యామేజ్ అయిపోవడం వల్ల కానీ. సో అలాంటప్పుడు ఆ డైమెన్షన్స్ ని ఒరిజినల్ డైమెన్షన్ కి రప్పించడానికి, సపోజ్ ఇది 40 mm ఉంది. ఓకే, సో ఒరిజినల్ గా 60 mm ఉంది, కానీ అది 40 mm కి వార్న్ అవుట్ అయిపోయింది. సో నేను ఏం చేస్తాను, ఈ థర్మల్ స్ప్రేయింగ్ కోటింగ్ తో ఆ మొత్తం లేయర్స్ బై లేయర్స్ వేసి అది 60 mm కి సేమ్ మెటీరియల్ సేమ్ కాంపోజిషన్ వచ్చేలాగా దాని మీద ఒక కోటింగ్ అనేది వేస్తాను. సో అది టు మెషిన్ పార్ట్స్. సో ఏవైతే మెషినింగ్ పార్ట్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ థర్మల్ స్ప్రేయింగ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. థర్మల్ స్ప్రే కోటింగ్స్ ఆర్ యూజ్డ్ టు రీస్టోర్ ది డైమెన్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ దట్ హ్యావ్ బీన్ వార్న్ అవుట్, కరోడెడ్. ఈవెన్ కరోడెడ్ అయిపోయినా సరే మనం చేసుకోవచ్చు. సచ్ యాజ్ ప్రింటింగ్ రోల్స్ అండ్ అండర్ సైజ్డ్ బేరింగ్స్. సో ఇది అండర్ సైజ్డ్ బేరింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేకపోతే రోల్స్ ఉంటాయి కదా ప్రింటింగ్ రోల్స్, అవి కూడా అరిగిపోతుంటాయి. సో వాటిని కూడా మనం ఈ కోటింగ్ అనేది థర్మల్ స్ప్రే కోటింగ్ అనేది వేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బేసిక్ గా థర్మల్ స్ప్రే కోటింగ్స్ అంటే ఏంటి, అండ్ దాని యొక్క అప్లికేషన్ ఏంటి, అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ గా మీరు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్లు ఇవ్వండి. సో ఎక్కువ ఎన్ని లైక్లు వస్తాయో ఆ వీడియో బాగా నచ్చిందని అర్థం. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి, ఆ కామెంట్లు మాకు బూస్టప్ గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.